ఒరే అంజీ, ఈ స్టార్ ఫోన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నా స్టారే మారిపోయిందిరా. అవునవును. రే కారాపు కారాపు. అబ్బబ్బబ్బబ్బా, అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొచ్చిన ఎంత విశాలంగా ఉందరా అంజీ ఈ సైటు. ఈ సైట్ నాకు కావాలి. ఇక్కడ ఒక మాల్ కట్టి ఆ పైన ఒక మాల్ కట్టి రోజుకో రాణిని అక్కడ పెట్టాలరా. కష్టమండి. ఏ ఆల్రెడీ ఈ సైట్ మీద మళ్ళీ చిరికన్ను పడింది. అది నన్ను అడ్డుకోవడానికి పుట్టిందిరా. అలాగే ఉంది. మేయర్ పదవి వదిలేశా, ఈ సైట్ మాత్రం వదలను. మా నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే, మినిస్టర్ కూడా మీరే. నేను ఒక ఫోన్ మాట్లాడాలి. మీరు రండి. మన సార్ మినిస్టర్ అయితే మహిళా సంక్షేమ శాఖ పక్క కనిపించిన దాని మీదల్లా కన్ను పడేసుకోకు. నా కన్ను పడిందంటే ఏదైనా పడిపోద్ది, దేన్నైనా పట్టుకుపోద్ది. నువ్వు పట్టుకుపోవాలనుకున్నది నా కాలి కింద ఉంది. ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. సీటు కోసం కుర్చీ వదిలేసా కదా అని కాలు కింద ల్యాండ్ వదిలేస్తాను అనుకోకు. కాలు తీసేసైనా సరే తీసుకెళ్తా. నేను మేయర్ని, నా వెనకాల పదవి ఉంది. నేనేం మైనర్ని కాదు, నా వెనక జనం ఉన్నారు. చూద్దాం చూద్దాం చూద్దాం. ఇదిగో, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? నన్ను అర్థం చేసుకోవా? ఒక్కసారి నాతో కమిట్ అయితే నీ జీవితమే మారిపోద్ది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు. నేను అదే అంటున్నా. ఒక్కసారి ఫోన్ చేయి, ఎవరో చూడకుండా అన్నీ విప్పేసుకుందాం. హలో, హంసమేడ సరోజా. ఎవరు? నేనండి, స్వీపర్ లక్ష్మిని. మీరు ఫోన్ చేయమన్నారు కదా. నువ్వు చేస్తావని ఎదురు చూస్తున్నా. భోజనం చేసావా? చేసా. మీరు? నిన్ను చూసినప్పటి నుంచి ఏమీ తినబుద్ధి కావడం లేదు. మాట్లాడు. ఫోన్ ఎందుకు చేయమన్నారు? అబ్బా, ఏమీ తెలియనట్టు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మీరు ఇలా ఫోన్ మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సార్. నువ్వు ఇలా భయపడతావనే స్లోగా ఉన్నా. లేకపోతే నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని. నేను ఫోన్ పెట్టేస్తా సార్. నేను పట్టుకుంటానంటే పెట్టేస్తానంటావేంటి? ఇదిగో, ఒకరోజు సెలవు పెట్టి నా గెస్ట్ హౌస్కి రా. అక్కడ ఏమన్నా పని ఉందా సార్? ఏమీ తెలియనట్టు మాట్లాడకు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నువ్వు నన్ను సుఖపెట్టాలి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? కార్పొరేషన్లో లోన్ పెడుతున్నాను, మీరు ఒక మాట చెప్తే. లోన్ ఏంటి పిచ్చిదానా? నా మాట వింటే నేను ఎమ్మెల్యే అయ్యాక నిన్ను మేయర్ని చేస్తా. కార్పొరేటర్ కన్య కామేశ్వరరావు కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక స్వీపర్ తో లైంగికంగా తనని సుఖపెట్టాలని ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మీరు ఇలా ఫోన్ మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సార్. భయపడతావనే స్లోగా ఉన్నా. లేకపోతే నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని. నేను ఫోన్ పెట్టేస్తా సార్. నేను పట్టుకుంటానంటే పెట్టేస్తానంటావేంటి? స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నువ్వు నన్ను సుఖపెట్టాలి. నా గెస్ట్ హౌస్కి రా. మనస్సు బట్టలు విప్పేసి మాట్లాడేసుకుందాం. అసలు మనిషి వీడు. ఇలాంటి వాడిని అందరూ చూస్తుండగా గుర్తు చెప్పేని మాటకి విప్పేని అంటాడంటండి ఆ నికృష్టుడు. కీచకుడు మళ్ళీ పుట్టాడు. ఎస్ఐ గారు ఎక్కడ? మేడం. నమస్తే మేడం. ఎస్ఐ గారు, అది కేసు ఫైల్ చేస్తున్నా మేడం. ఇది ఒక ఆడదాని జీవితం అండి. మీరు టైం తీసుకొని తాపీగా చేస్తామంటే కుదరదు. ఈమెకి నేనున్నాను. ఒకవేళ మీరు అతని పాలిటిక్స్కి తలుస్తే మాత్రం వీళ్ళు ఊరుకోరు. అసలు మీరు ఇంతవరకు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది కాదు మేడం, కేసు ఏంటండి? ఒక పక్క అన్ని ఛానల్స్లో వాడి వాయిస్ రికార్డులు మారుమోగిపోతుంటేనో తక్కువ కులం వాళ్ళు కదా వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారా? ఈమెకు ఓ మొగుడుంటాడు, ఒక అన్నుంటాడు, చుట్టూ బంధువులు ఉంటారు. మీ న్యాయం చేసేంత వరకు వీళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారు అనుకుంటున్నారా? వాళ్ళ ఆవేశం ముందు ఈ పోలీసులు, కేసులు, చట్టాలు, సంకెళ్ళు ఇవేవి ఆగు. మేడం మేడం ప్లీజ్ మేడం, పద్ధతి ప్రకారం వెళ్ళిపోదాం. పద్ధతులు
గవర్నమెంట్ అఫీషియల్స్గా పద్ధతుల గురించి తెలుసండి మనకి. కానీ ఒక తప్పుడు పని చేసిన వాడిని శిక్షించడం కోసం పద్ధతి అవసరం అంటారా? స్టాప్ 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 స్టాప్. స్వీపర్ ని లైంగికంగా వేధించిన కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు కటకటాల పాలయ్యాడు. మేయర్ గారు ఆ స్వీపర్ కు తగు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు. మా ఆఫీస్లో పనిచేస్తున్న స్వీపర్ లక్ష్మికి ఇలాంటి అన్యాయం జరగటం బాధాకరం. కామేశ్వరరావుని కార్పొరేటర్గా సస్పెండ్ చేయాలని కోరుతూ ఈమెకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. అలీ బేటా గాడి ఆయా రే దేకో. వస్తున్నా. నమస్తే, చెప్పండి అన్న. బండి కడగాలి, కానీ నువ్వేంటి బండి కన్నా మట్టిగా ఉన్నావు? నీట్గా ఉండడానికి నేను కారు కొనేవాడినా, కారు కడిగేవాడిని అన్న. బండి చూస్తే ఇలా ఉంది, చాలా రోజులైందన్న సర్వీసింగ్ ఇచ్చి. అవును, ఎంత సర్వీసింగ్కి? ఈ టైర్లు రోడ్డు మీద మట్టినే కాదు, ఏకంగా రోడ్డునే పట్టుకొచ్చే 800 అవుద్దన్నా. ఎంతసేపు పట్టుద్ది? గంటలో కార్ని మీ ముందు కొత్త బండిలో పెడతా. అది చూస్తా. ఈలోపు నేను ఫోన్ చేసేస్తా. మంచి హోటల్ ఎక్కడుంది ఇక్కడ? ఇక్కడ ఎదరికెళ్తే 2 వీధుల తర్వాత జెండా మన దగ్గర హైదరాబాద్ బిర్యానీ దొరుకుద్దని మా దోస్తులు చెప్పారు. బిర్యానీ అద్దరిపోద్దంట, ట్రై చేయండి. దూరమా? మీ సీక్రెట్ అయ్యేలాగా వెళ్ళిపోతారు. వారిని బండి వాటర్తో కడుగుతావా, మాటలతో కడిగేస్తావా? సరే కానీ. సరేనా? అరే ఆలే, ఆ. నువ్వు కడిగేలోపు ఆడు వచ్చేలోపు కసక్కన 2 పంచర్లు పొడి చేసుకుంటా. పొడి చేస్తా ముసలోడా. వచ్చేని పని చేయి, పనికి మన పనులు చేయకు. అయినా అల్లా నీకు రావాల్సింది ఉంటే నీ దగ్గరికి పంపుతాడు. ఏంటది? ఫోను డ్రైవర్దేమో. ఆడిదైతే ఆడి జేబులోనే ఉంటది కదా. జారిపోయిందేమో. ముందు సీట్లో కూర్చుని బండి నడిపోబడింది, వెనక్కి సీటు కిందకెందుకు జారద్ది? అంటే నీ ఉద్దేశం? నొక్కేయి. నువ్వే చెప్పావు కదరా మనకు రావాల్సింది ఉంటే అల్లా మనకి ఇచ్చేస్తాడని. నాకెందుకురా బాబు. ఇదిగో ఇచ్చేసావనుకో మంచోడి అవుతావు, అట్టి పెట్టుకున్నావనుకో అదృష్టవంతుడు అవుతావు. డ్రైవర్ వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. ఏంట్రా ముసలోడు అలా చూస్తున్నావు? కుచ్ భీ నహీ సాబ్, పంచర్ బడా హై. సరేనా? ఓకే. నీ పని నువ్వు చెప్పిన బిర్యానీ కూడా చాలా బాగుందిరా. థ్యాంక్స్ అన్నా. చోటు ఇదరా, ఇక్కడ అది ఉండాలి కదా, లేదేంటి?
ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైర్ ఉండాలి కదా, అది లేదంటే అదే ఇవ్వకుండా నీకు ఫోన్ ఇస్తావేంటి? ఆ ఎయిర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయిందన్నా. నీకు ఇంకోటి తెచ్చిస్తా నాకు. హ్మ్. ఇదిగోన్నా. ఆ, ఎంత? పర్లేదన్నా, వాషింగ్కి డబ్బులు ఇచ్చావు కదా, ఇది కాంప్లిమెంటరీ. ముసలుడా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఫోన్ అతనిది కాదు. అదృష్టం నేను అంటుకుందరా బాయ్. అయినా ఈ ఫోన్ నేను ఉంచుకోవడం కరెక్టే అంటావా? ఫికర్ మత్ కరో బేటా. అదృష్టం కావాలంటే రాదు, ఉంచుకుందామంటే ఉండదు. అది వచ్చినప్పుడే అందుకోవాలా. అనుమానం నక్కోరే కానీ రే ముసలుడా, అమ్మ ఫోటో పెట్టా, బాగుందా? అరే బచ్చా तुम अच्छा बेटा रे, बहुत अच्छा है. लेकिन ఆ కొత్త ఫోన్లో నాది ఒక ఫోజులో ఫోటో తీరా బై. ఫస్ట్ ఫోటో చాందినే తీస్తా.